శ్రీ గురుభ్యో నమః. మనం తులసీదాస్ గారు రచించిన శ్రీరామచరిత మానసము నుండి బాలకాండను చూస్తున్నాము. సుని బోలి ముసుకాయి భవానీ, ఉచిత కహెహు ముని बर बेज्ञानी, तुम्हारे जान कामु अब जारा, अब लगे शंभु रहे सबिकारा. हमरे जान सदा शिव जोगी, अज अनवद्या काम अभोगी. जो मैं शिव से ये अस जानी, प्रीति समेत कर्म मन बानी. तो हमारपन सुनहु मुनीसा, करिहहि सत्य कृपा निधीसा. तुम जो कहा हर जार बुमारा, सोई अति बड़ अभिवेक तुम्हारा. तात अनल कर सहज सुभावु, हिमत ही निकट जाई नहीं कावु. गए समीप सो अवसि न साई, असि मन्मद మహేశ కీనాయి. ఈ మాటలు విని పార్వతీదేవి చిరునవ్వుతో ఇలా పలుకుతోంది. జ్ఞాననిధులైన మునీశ్వర్లారా, మీరు లెస్సగా పలికారు. పరమేశ్వరుడు కామిని ఇప్పుడే కాచినాడనియు, ఇంతవరకును అతడు సవికారుడనియు మీ ఉద్దేశం. కానీ నా అభిప్రాయంలో శివుడు సర్వదా యోగి, జన్మరహితుడు, అనింద్యుడు, నిష్కాముడు, నిర్వికార నిరంజనుడు. ఈ విషయాన్ని ఎరింగియే నేను త్రికరణ శుద్ధిగా ప్రీతితో ఆయన్ని సేవించాను. కావున ఓ మునిలారా వినుడు. దయామయుడైన ప్రభువు నా ప్రతిజ్ఞను సఫలం చేయను. శివుడు మన్మధుణ్ణి భస్మమొనర్చినాడు అనడము అవివేకము. హిమము ఎట్టి పరిస్థితుల్లోనూ అగ్నిని సమీపింపలేదు. ఒకవేళ సమీపించినచో అది కరిగిపోతుంది. అట్లే మన్మధుడు తనకై తానే మహాదేవుని కడకు వెళ్ళి భస్మమైపోయాడు. ఇది సత్యము, న్యాయము. హియహరషే ముని భజన సుధి, देखी प्रीति विश्वासा. चले भवानी नाई सिरा, गए హిమాచల పాస. పార్వతీదేవి వచనాలను విని సప్తర్షులు ఆమె భక్తి విశ్వాసాలకు సంతసించారు. ఆమెకు శిరసాభరణం ఇల్లి హిమవంతుని కడకు చేరుకున్నారు. సబు ప్రసంగు గిరిపతి సునావా, मदन दहन सुनि अति दुख पावा. बहुरी कहि उरति कर बरदाना, सुनि हिमवंत बहुत सुख माना. हृदय विचारि शंभु प्रभुताई, सादर मुनि बरलिए बुलाई. सुदिनु सुनखतु सुघरी सुझाई, बेगी वेद विधि लगन धराई. पत्री सप्त ऋषि सोई दीन्हि, गहि पद विनय हिमाचल कीन्हि. जाई विधि तीन दीन्हि सोपाति, बाचत प्रीति न हृदय समाति. लगन बाची अजा सबहि सुनाई, हर्षे मुनि सब सुर समुदायी. सुमन वृष्टि नभ बाजन बाजे, मंगल कलश दसहु दिशि साजे. వారు హిమవంతునకు విషయాలను అన్నింటినీ తెలిపారు. మదనుడు భస్మమవటాన్ని విని అతడు మిగుల దుఃఖించాడు. రతీదేవికి ఇచ్చిన వరాన్ని గూర్చి విన్న పిమ్మట సంతోషించను. మనస్సులో శివమహిమను తలుచుకొని మునీశ్వర్లను సాదరంగా ఆహ్వానించను. వారిచే శుభదిన నక్షత్ర ఘటికలను పరిశీలింపచేసి వేదోక్తంగా వివాహ ముహూర్తాన్ని నిర్ణయించెను. హిమవంతుడు లగ్నపత్రికను వ్రాయించి దాన్ని సప్తర్షులకు ఇచ్చి వారికి పాదాభివందనములు ఆచరించి విన్నవించెను. వారు ఆ పత్రికను బ్రహ్మదేవునకు అందించారు. బ్రహ్మ దాన్ని చదివి మహదానందభరితుడయ్యాడు. బ్రహ్మ లగ్న పత్రికను చదివి వినిపిస్తూ ఉండగా మునులు, దేవతలు సంతోషపడ్డారు. ఆకాశం నుండి పుష్పవర్షం కురిసింది. వివిధ వాద్యములు మ్రోగాయి. దశ దిశల మంగళ కలశాలు అలంకరింపబడ్డాయి. లగే సవారణ సకల సురా, वाहन बिबित बिवाना. हो ही सगुन मंगल
సుభదా కరహి అపచరాగానా. దేవతలందరూ తమ తమ వాహనాలను విమానాలను సిద్ధపరిచారు. శుభశకనాలను పడుసూపెను. ఆనందంతో అప్సరసలు నాట్యమాడారు. శివహి సంబుగన కరహి సిగారా జటాముకుట అహి మోరు సవారా కుండల కంకణ पहिरे ब्याला तन विभूति पटके हरिचाला ससिललाट सुंदर सिर गंगा नयन दीनी उपबीत भुजंगा करल कंठउर नरसिरमाला अशिव भेष शिव धाम कृपाला कर त्रिशूल अरुडमरु बिराजा चले बसह चढ़ी बाजही बाजा देखि शिवहि सुर त्रिय मुसुकाहि बरलायक दुलाहि निज गनाहि विष्णु बिरंचि आदि सुर भ्राता छड़ी छड़ी वाहन चले बराता सुर समाज सभा भाति अनूपा नहीं बरात దూలహానురూపా. భూతగణాలు శివుని అలంకరించాయి. జటాజూటములపై సర్పములను అలంకరించిరి. సర్పముల తోడనే కుండలములను కంకణాలను ధరింపచేశారు. సుందర శరీరంపై విభూతిని అలందిరి. వ్యాఘ్ర చర్మాన్ని ధరింపచేశారు. పరమశివుని లలాటమున చంద్రుడు, శిరస్సున గంగ, ముఖమున త్రినేత్రాలు, నాగ యజ్ఞోపవీతము, కంఠమున గరళము, ఉరమున కపాలమానికలు శోభిల్లుతూ ఉన్నాయి. ఈ విధంగా ఆయన విలక్షణ వేషధారిగా ఉన్నను శుభప్రదుడు, కృపాళువు. హస్తములయందు త్రిశూలము డమరుకము ధరించి మంగళవాద్యములతో నందివాహనారూఢుడై విచ్చేసెను. శివునిగాంచిన దేవాంగనలు ఈ వన్నికి తగిన వధువు ఈ జగత్తులోనే దొరకదు అని తమలో తాము చిరునవ్వులను చిందిస్తూ అనుకుంటున్నారు. బ్రహ్మ, విష్ణువు మొదలైన దేవతలు తమ తమ వాహనాలతో ఊరేగింపులో పాల్గొన్నారు. దేవతల కోలాహలాలతో సాగుతున్న ఈ ఊరేగింపు అత్యద్భుతంగా ఉన్నను అది వరుసకు తగినట్లుగా లేదు. విష్ణు కహా అసబిహసితబా बोली सकल दिसि राजा बिलग बिलग होई चलहु सबा నిజ నిజ సహిత సమాజ. అప్పుడు విష్ణుమూర్తి దిక్పాలను పిలిచి నవ్వి ఇలా పలుకుతున్నారు: మీరు మీ పరివారాలతో వేరువేరుగా నడుస్తూ ఉండండి. సర్వం శ్రీరామచంద్రారవిందార్పణమస్తు. లోకా సమస్తా సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి.